వెల్కమ్ టు అవర్ ఛానల్ హైటెక్ కిడ్స్. సో ఈరోజు మేము చేయబోతున్నాం టైనీ వర్సెస్ లార్జ్. సో నేను దీంతో ఒక బుక్ మార్క్ చేస్తున్నాను. ఎలానో మన వీడియోలో చూసేద్దాం. అండ్ నేనైతే దీంతో ఒక గాడ్ ఇంకా సమ్ ట్రీస్. సో ఫస్ట్ మా తమ్ముడు చూద్దాం ఏం చేస్తున్నాడు. ఫస్ట్ అయితే మనం వైట్ కలర్ క్యామెల్ ట్యూబ్ తీసుకుందాం. అది మన ట్యూబ్ వేసేసి వాటర్ తీసుకోవాలి. వాటర్ ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లాక్. ఇది మాత్రం టోటల్ అయిపోయింది. మనం దీన్ని కొంచెం ఆరబెట్టాలి. ఇదైతే ఆరిపోయింది. నేను ఇప్పుడు దీని మీద లైట్గా డ్రాయింగ్ చేస్తాను. దాని తర్వాత పెయింటింగ్ తోటి వేసేయాలి. అప్పటి వరకు నాకు వచ్చిందండి. లెట్స్ గో. సో అయితే ఫస్ట్ మీరు దీని షేప్లో ఒకటి సర్కిల్ కట్ చేసుకోండి. అండ్ A4 సైజ్ పేపర్ ఉంది కదా, దాన్ని మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని థిక్ లేయర్ చేసుకోండి. సో అయితే ఇప్పుడు దీని సైజులో ఒక పేపర్ కట్ చేసుకున్నాను. నేను ఇది కొంచెం మంచిగా లుక్ రావాలి కాబట్టి ఒక స్టిక్కర్ పెట్టుకున్నాను. అండ్ మీరు A4 సైజ్ పేపర్ని ఇలా థిక్గా అంటుక పెట్టుకొని ఇలా చేసుకోవాలి. సో అయితే మనది ఇది చేసుకున్నాం కదా, దీనికి మనం సో అయితే ఇప్పుడు ఎలానంటే నేను కొన్ని స్టోన్స్ తీసుకున్నాను అండ్ వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో వాటిని మనం ఇలా అంటుక పెట్టుకుందాం. సో నేను పెట్టుకున్న ఇలాగా నేను ఈ డిజైన్లో పెట్టుకున్నాను. సో మీరు మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో పెట్టుకోవచ్చు. సో దానికి కలర్ వేసేద్దామని చెప్పి ఇది ఇలా వేసాను కదా. సో ఇక్కడ రఫ్గా వేసుకుంటానని చెప్పాను మీకు కదా. ఫస్ట్ అంటుక పెట్టాక నేను ఇక్కడ రఫ్గా వేసుకుంటాను డ్రాయింగ్. దాని తర్వాత దానికి కలర్స్ వేస్తాను. సో ఇప్పుడైతే నేను రఫ్గా వేసుకునే లోపు ఇక్కడ ఫస్ట్ పెయింటింగ్ వేసుకోవాలి. బ్లూ కలర్ మనము ఈ పెయింటింగ్స్ కలర్ని యూస్ చేస్తున్నాము. వాటర్ ఇక్కడ తీసుకొని బ్లూ కలర్ కదా, బ్లూ కలర్ని తీసుకొని ఇక్కడ ఇట్లా ఇట్లా లైట్గా వేయాలి. డార్క్ వేస్తే అది వాటర్ లాగా ఉండదు. ఇప్పుడు మనము ఇక్కడ ఫ్లవర్స్ కూడా వేయాలి. సో వీటికి అంటే శివుడు పక్కన తను వాటర్లు ఉన్నట్టు మనం ఇక్కడ వేవ్స్ లాగా వేసుకొని గ్రీన్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్సిల్ మనమైతే మన లోటస్ వేస్తాం ఇక్కడ. అందుకే ముందు లోటస్ కింద లీఫ్ లెక్క. సో నాదైతే అయిపోయింది. మనము ఏ కలర్ అయినా చేయొచ్చు శివుడికి. ఇక్కడైతే నేను లోటస్ చేసేసిన. ఇక్కడ మనము క్రేయాన్స్ తోటైనా వేయచ్చు, పెయింటింగ్ కలర్స్ తోటైనా, కలర్ పెన్సిల్స్కి అయినా. కానీ మీరు మాత్రం ఫస్ట్ వైట్ కలర్ వేయాలి. వైట్ కలర్ వేస్తే ఆ కార్డ్బోర్డ్ ఉంటుందా, అది మనం కార్డ్బోర్డ్ మీద వేస్తున్నట్టు కనిపించదు. మనం ఫస్ట్ అయితే అవుట్లైన్స్ వేసుకోవాలి. అవుట్లైన్స్ వేసుకున్నాక పెయింటింగ్ అయినా కలర్ పెన్సిల్స్ అయినా ఏదైనా వేసుకోవాలి. నేను కూడా అలాగనే చేస్తాను. ఇక్కడైతే మనం శివుడికి బొట్టైనా మన లైక్ కన్నైనా పెట్టచ్చు. నేనైతే బొట్టు పెట్టాను బాగుంటుందని. నేను దీనికి బ్లాక్ కలర్ వేస్తా, దాని తర్వాత చూపిస్తాను.